హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ కోర్స్ పేపర్స్లో ఎవరైతే న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో BA, BCom, BCA, BSc, BBA అంటే ఆల్ కోర్సెస్కి ఎవరైతే ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్గా చూసుకోవచ్చు. పేపర్ నేమ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఇందులో మనకి వేరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో యూనిట్ 1 నేమ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి సోషల్ మీడియా మార్కెటింగ్. ఓవరాల్గా మనకి 3 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట స్కిల్ కోర్స్ పేపర్స్లో. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్? మెయిన్ కాంపోనెంట్స్ అలాగే కీ బెనిఫిట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ప్లాట్ఫామ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? సోషల్ మీడియాని యూజ్ చేయొచ్చు, లేదా మనకి ఆఫ్లైన్ సోర్స్ అయినా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్? అలాగే నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్? ఓకేనా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ వాట్ రోల్ డస్ ఇట్ ప్లే ఇన్ డిజిటల్ మార్కెటింగ్? అలాగే 14th క్వశ్చన్, వాట్ స్ట్రాటజీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ మార్కెటింగ్ ఇన్ మొబైల్? అలాగే 15th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ కన్సిడరేషన్స్ వెన్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్? అలాగే 16th క్వశ్చన్, వాట్ ఆర్ ద కరెంట్ ట్రెండ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? సో మనకి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో కన్ఫామ్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్లో ఓవరాల్గా మనకి ఇంట్రడక్టరీ లెవెల్లోనే ఉంటుంది అనమాట. సో కాబట్టి మీకు ఈజీగా అయితే ఉంటుంది యూనిట్ 1. ఓకేనా. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి సెకండ్ క్వశ్చన్, కాంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అలాగే 5th క్వశ్చన్, బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అలాగే 6th క్వశ్చన్, డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8th క్వశ్చన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ పబ్లిక్ రిలేషన్స్, అలాగే మొబైల్ మార్కెటింగ్. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. మనకి 3 కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ లో. ఓకేనా, యూనిట్ 1లో. ఓకేనా, మనకి ఇందులో కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి PDF లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఐడికి డైరెక్ట్ గా నాకు కాంటాక్ట్ అయితే చేయండి. కన్ఫామ్ గా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో లో కాస్ట్ లో అయితే మీకు PDFs అనేవి సెండ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, బేసిక్స్ ఆఫ్ వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. అలాగే 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్? అలాగే 3rd క్వశ్చన్, వాట్ ఈస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? అలాగే 6th క్వశ్చన్, హౌ డు యూ ఇన్స్టాల్ అండ్ యాక్టివ్ ప్లగ్ఇన్స్ ఇన్ వర్డ్ ప్రెస్? సో వర్డ్ ప్రెస్ గురించి అయితే కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారు. ఓకేనా, కాబట్టి వర్డ్ ప్రెస్ అనేది కన్ఫామ్గా నేర్చుకోండి. సో మనకి యూట్యూబ్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వర్డ్ ప్రెస్ మీద. ఆల్రెడీ చాలా మంది వర్డ్ ప్రెస్ మీద అయితే వీడియోస్ అయితే చేశారు. కన్ఫామ్గా వర్డ్ ప్రెస్ గురించి కన్ఫామ్గా నేర్చుకోండి. అందులో మనకి ప్లగ్ఇన్స్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లగ్ఇన్స్ ఏ విధంగా యాక్టివేట్ చేయాలనేది క్లియర్గా అయితే నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ ఎక్స్పీరియన్స్, UX అండ్ యూజర్ ఇంటర్ఫేస్, UI డిజైన్? సో UX, UI డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, SEO? అలాగే 12th క్వశ్చన్, వాట్ రోల్ డూ కీవర్డ్స్ ప్లే ఇన్ SEO? అలాగే HTML ట్యాగ్స్ ఎఫెక్ట్ SEO. అలాగే 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో, వాట్ ఆర్ డిస్ప్లే యాడ్స్ అండ్ హౌ ఆర్ దే యూజ్డ్ ఇన్ ఆన్లైన్ మార్కెటింగ్? సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీటిలోంచి మీరు కన్ఫామ్ అయితే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే కన్ఫామ్ అయితే ఇస్తారు. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్, అలాగే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, అలాగే ఇన్బౌండ్ లింక్స్ ఇన్ SEO, ల్యాండింగ్ పేజ్.
సో మనకి యూనిట్ 2 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి పీడిఎఫ్లు అయితే ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అంటే లాస్ట్ యూనిట్ అనమాట, సోషల్ మీడియా మార్కెటింగ్ యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సో వాట్ ఈస్ సోషల్ మీడియా అండ్ హౌ డస్ ఇట్ ఫంక్షన్, అలాగే హౌ ఈస్ ఫేస్బుక్ యూజ్డ్ ఫర్ సోషల్ నెట్వర్కింగ్, అలాగే 5th క్వశ్చన్ హౌ డస్ యూట్యూబ్ ఫెసిలిటేట్ సోషల్ షేరింగ్, అలాగే 7th క్వశ్చన్ వాట్ స్ట్రాటజీస్ ఆర్ యూజ్డ్ ఇన్ సోషల్ మీడియా ఫర్ కస్టమర్ యాక్విజిషన్ అండ్ రిటెన్షన్, అలాగే 8th క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ హౌ ఈస్ డిజిటల్ మీడియా పర్ఫార్మెన్స్ మెజర్డ్, అలాగే 9th క్వశ్చన్ వాట్ ఆర్ ద కీ మెట్రిక్స్ ఫర్ అనలైజింగ్ డిజిటల్ మీడియా పర్ఫార్మెన్స్, అలాగే 10th క్వశ్చన్ వాట్ టూల్స్ అండ్ మెట్రిక్స్ ఆర్ యూజ్డ్ టు అనలైజ్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 3 సోషల్ మీడియా మార్కెటింగ్లో. ఓకేనా. మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ విత్ ఫేస్బుక్, సోషల్ నెట్వర్కింగ్ విత్ లింక్డ్ఇన్, అలాగే మైక్రో బ్లాగింగ్ విత్ ట్విట్టర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ అనలైజింగ్ డిజిటల్ మీడియా పర్ఫార్మెన్స్, వెబ్సైట్ పర్ఫార్మెన్స్, అడ్వర్టైజింగ్ పర్ఫార్మెన్స్. సో కన్ఫామ్గా ఇవైతే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి ఓవరాల్గా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే ఆ 6లో మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 4 into 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ విధంగా మనకి 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ అనేవి ఇస్తే ఆ 6లో మీరు ఎనీ 3 అయితే ఆన్సర్ చేస్తే డెఫినెట్గా 3 into 10 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 30 + 20 50 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.